వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ. దీన్ని ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే ఇవి 3 times సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి క్లీన్గా. వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో అయితే సైడ్కి పెట్టేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, పెద్ద సైజ్ ఆనియన్, 2 టమాటాలు, జీడిపప్పు, జీలకర్ర, చెక్క, లవంగాలు మిక్సీలోకి జీడిపప్పు వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి మెత్తగా. తర్వాత టమాటాలు కూడా 2 పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చెక్క, లవంగాలు పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ముందు కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో నుంచి వాటర్ అనేటివి వస్తాయి, అవన్నీ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. అదే ప్యాన్లో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మంటను చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కారం కూడా సరిపడా వేసుకోవాలి. ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకోవాలి. మష్రూమ్స్ గ్రేవీకి బాగా పట్టేటట్టు కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని 10 minutes వరకు ఉడికే వరకు మూత పెట్టుకొని ఉండాలి. కొంచెం గరం మసాలా, చెక్క, లవంగాలు, జీలకర్ర, గరం మసాలా లాస్ట్లో. మొత్తం అయిపోయింది, కూర రెడీ అయింది. ఇది దించుకోవాలి. కొత్తిమీర ఉంటే కొంచెం పైన చల్లుకోవచ్చు, కానీ లేదని వేయలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.